ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మనం ఆరాధన కొరకు చేరాకముందు పాటల్లో మనం సాయపడినందుకు స్తుతిస్తూ ఉన్నాం. మనం చదివిన భాగంలో మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎలాంటి దేవుడు, లేదా నీవు కలిగి ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు అనేది మనం 147వ కీర్తనలో మనం చూస్తూ వచ్చాం. ఎలాంటి దేవుడు అంట? ఎలాంటి దేవుడమ్మా? గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆ గొప్ప కార్యాలంటే మనం తెలపోసుకొని ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. అయితే ఏంటిది ఆరాధించడం? ఏంటి ఆరాధించడానికి మనం వచ్చాం కదా, ఏంటి ఆరాధించడము ఏంటో మనం చూడండి. ఒక మాట మనం చూద్దాం. ఆరాధన ఎలాంటిది అంటే కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి. కీర్తన గ్రంథం 92. చాలు. యెహోవాను స్తుతించడా లేదా ఆరాధించడా అనే కార్యం ఏంటిదంట? మంచిది. కాబట్టి మనం రెండో మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఆరాధించడం అంటే ఏ కార్యం అంట? మంచి కార్యం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చేరి వచ్చిన మనం ఈ మంచి కార్యాన్ని చేయడానికి వచ్చాం. కాబట్టి ఈ మంచి కార్యాన్ని చేద్దాం. ఈ దేవుని ఆరాధించడం మంచిదే కాదు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, దేవుని స్తుతించడం అంటే ఏంటంట? 5వ అధ్యాయం 16వ వచనం చదవాలి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఏంటంట? రెండవది ఏంటంటే ఆరాధించడం అంటే ఆరాధించడం ఏంటి? దేవుని చిత్తం. కాబట్టి ఆరాధించడం మంచిది. ఆరాధించడం ఏంటి? రెండవది దేవుని చిత్తం. దేవుని చిత్తం చేయడానికి మనం వచ్చాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని చిత్తాన్ని చేయకుండా ఉన్నపాటునే ఉండి వచ్చిన రీతిగానే వెళ్ళిపోవడానికి ఇష్టపడబోకు. కాబట్టి ఆరాధించడానికి మనం వచ్చాం. ఆరాధించడం మంచి కార్యం. కాబట్టి లోకంలో ఎన్నో మంచి పనులు మనం చేస్తూ ఉంటాం, ఎన్నో మంచి కార్యాలు మనం తలపెడతా ఉంటాం. వీటన్నిటికంటే మించి శ్రేష్టమైన కార్యం ఏంటి? మంచి కార్యం ఏంటి? ఆరాధించడం మంచిది. కాబట్టి ఈ మంచి కార్యం మనం చేద్దాం ఉదయకాల్సిన. రెండోది ఆరాధించడం ఏంటి? దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని చేద్దాం. ఇది ఇలా ఆరాధించడానికి మొదటి భాగంలో మన దేవుడు ఎలాంటి దేవుడు అని మీకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఈ గొప్ప దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? గొప్పగా ఉంటాయి. కాబట్టి మనందరి జీవితంలో దేవుడు చేసే నీ గొప్ప కార్యాలు ఏంటో మనం తలపోసుకుని ఆరాధనలో మనం ప్రవేశిస్తాం. దానికి రెండో భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. రెండో భాగంలో ఎవరున్నారు? 3వ వచనం అందరం కలిసి చదువుదామా? కలిసి 9వ అధ్యాయం 3వ వచనం. రాజు 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగుగా, సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. కాబట్టి ఇక్కడ కొన్ని పేర్లు మీకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఒక పేరు ఎవరు అంటే మొదటి మాట ఎవరు? రాజు. ఎవరు ఆ రాజు? ఎవరు? సౌలా? ఎవరు? దావీదు మహారాజు. రెండో పేరు మనం చూస్తాం. రెండో పేరు ఎవరు? యోనాతాను. రెండోది పేరు ఎవరండి? యోనాతాన్ ఎవరు? సౌలు కుమారుడు పేరు ఏం పేరండి? యోనాతాను. ఇప్పుడు ఏం జరిగింది? ఈ కథలో ఏం జరుగుతూ ఉంది అంటే
ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఏం జరుగుతూ ఉంది అంటే, యోనాతానుకి ఎవరున్నాడంట? అక్కడే మీకు రాసి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరేంటి? అక్కడ 11వ వచ్చిన చివరి మాట ఎవరున్నారంట? చివరి మాట, మెఫీబోషెతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల యుద్ధనే. మూడో క్యారెక్టర్ పేరు ఏంటండి? మెఫీబోషెత్. ఈ 3 పేర్లు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. కాబట్టి ఈ ఉదయకాలం మనం చేరవచ్చిన మన జీవితంలో రాజు ఎవరు? దావీదు. రెండో పేరు ఎవరు? యోనాతాను. మూడో పేరు ఎవరు? మెఫీబోషెత్. యోనాతానుకి కుమారుని పేరు ఏం పేరు? యోనాతాను కుమారుని పేరు ఏం పేరండి? మెఫీబోషెత్. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? రాజు ఏం చేయాలనుకుంటా ఉన్నాడంట? ఏం చేయాలనుకుంటా అంటే దయ చూపాలి అనుకుంటా ఉన్నాడు. ఓకేనా? దయ చూపి ఏం చేయాలనుకుంటా ఉన్నాడంట? ఉపకారం చేయాలనుకుంటా ఉన్నాడంట. ఎవరికి? యోనాతానుకి సంబంధించిన వారి కుటుంబంలో, యోనాతాను కుటుంబ విషయంలో యోనాతానుకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారికి ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? ఉపకారం చేయాలనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో చేరవచ్చిన మన జీవితంలో దేవుడు మన జీవితంలో కూడా ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? ఉపకారం చేయాలనుకుంటా ఉన్నాడు. ఈ ఉపకారం చేయడానికి మనం ఏమైనా మంచివారమా కాదా అనే ముందు భాగంలో మనం చూస్తాం. దేవుడు మన జీవితంలో కూడా ఏం చేశాడు? ఉపకారాలు చేశాడు. గొప్ప దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? గొప్ప కార్యాలు ఏ రూపంలో ఉన్నాయి? ఉపకారాల రూపంలో ఉన్నాయి. ఈ ఉపకారాలు ఏంటి అని మనం చూడబోతా ఉన్నాం. అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే, ఇప్పుడు మెఫీబోషెత్ ఎలాంటి వ్యక్తి అంట? ఎలాంటి వ్యక్తి అంట? కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి. అర్థమవుతుందా? ఈ కుంటి కాళ్ళు ఎప్పుడు వచ్చాయి? చూడండి ఎప్పుడు వచ్చాయో. 4వ అధ్యాయం 4వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఉండెను సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కృంటివాడు ఆయన్ను. వాని పేరేంటంట? కాబట్టి ఇప్పుడు ఉదయకాల సమయంలో మెఫీబోషెతు తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాడు? కుంటివాడిగా వచ్చాడా? పరిస్థితులు అతన్ని ఏం చేస్తూ వచ్చాయండి? కుంటివాడిగా మారుస్తూ వచ్చాయి. అర్థమవుతుందా? కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి కుంటివాడు ఎక్కడున్నాడంటే ఇక్కడే మనం 9వ అధ్యాయం 4వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. అతడు ఎక్కడున్నాడని రాజు అడిగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో. ఇప్పుడు ఎక్కడున్నాడంట? మెఫీబోషెత్ ఎక్కడున్నాడంటే లోదేబారులో అమ్మినాదాబు ఇంటి దగ్గర మాకీరి ఇంటి ఉన్నాడంట. ఇప్పుడు ఎక్కడుండాలి యాక్చువల్గా? ఇప్పుడు ఇంకో పేరు మీకు తీసుకొస్తా ఉన్నాను. యోనాతాను ఎవరి కుమారుడండి? సౌలు కుమారుడు. ఓకేనా? ఇప్పుడు సౌలు, యోనాతాను, మెఫీబోషెత్, ఈ 3 పేర్లు. ఇప్పుడు మెఫీబోషెత్ సౌలుకి ఏమవుతాడు? మనముడు. అయితే సౌలు కుమారుడైన సౌలు రాజు కదా. తన మనముడు ఎక్కడుండాలి? రాజు దగ్గర ఉండాలి. రాజు సంతోషంలో పాలు పొందాలి. రాజు పొందుతా ఉన్న సకల మర్యాదలు, సకల సౌఖ్యాలు, సకల మర్యాదలు చొప్పున అతను నడవాలి. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఇతను లోదేబారులో ఎవరున్నారంట? ఒక పనివారి దగ్గర ఉన్నాడు. అర్థమవుతుందా? అప్పుడు రాజు అనుభవిస్తూ ఉన్నవన్నీ అతను అనుభవిస్తూ ఉన్నాడా? ఎంతోమంది రాజు కనీసం నోటి మాట రాకముందే, నోటి మాట డెలివరీ కాకముందే వచ్చి ఏం కావాలని అడిగి అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి నుంచి ఎవరూ లేక ఒంటరిగా ఎక్కడో చాటున దాక్కుని భయపడుతూ, బాధపడుతూ, అవమానపడుతూ, నింద, సిగ్గు, అవమానంలో ఎవరుంటా ఉన్నారు? మెఫీబోషెతు జీవితం సాగుతూ ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటంట? సౌలు యోనాతాను ఏమైపోతా వచ్చారంట?
చనిపోయిన సమాచారం వచ్చినప్పుడు అతన్ని ఏం చేస్తూ వచ్చింది, ఎత్తుకొని దాచిపెడతా ఉంది. తన ప్రాణం కాపాడడానికి పరిగెత్తి దాచిపెడతా ఉంది. తన ప్రాణాన్ని కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంది. ఇటువంటి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అందరినీ కోల్పోయి, యోనాతాన్ అందరినీ కోల్పోయి ఒంటరై ఎవరు లేక అనాథగా, ఎటువంటి నిరీక్షణ లేకుండా కన్నీరు వేదనతో దుఃఖంతో తన జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉన్నాడు. వెళ్ళబుడిచి ఎక్కడుంటా ఉన్నాడంట, ఎవరికి తెలియకుండా ఎక్కడున్నాడంట, లోదేబారులో ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోదేబార్ అనే మాటకి అర్థం ఏంటి అంటే చీకటి. ఎక్కడున్నాడంట, చీకట్లో ఉన్నాడు. ప్రపంచానికి తెలియకుండా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. మామూలుగా ఎలా ఉండాలి, ఇప్పుడు మనకి మామూలు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కొడుకు ఉంటేనే మన వాళ్ళని ఆపట్లేం. కానీ అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మెఫీబోషెత్, ఎంతో ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతా వచ్చాడు. ఇటువంటి సందర్భం ఎవరు కరుణించిన స్థితిలో, ఎవరు కనికరించిన చూపినప్పుడు దుఃఖంతో వేదనతో కన్నీరులో నింద అవమానం సిగ్గుతో తన జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉన్నప్పుడు, ఎవరు ఇంకా తన జీవితంలో నిరీక్షణ లేనప్పుడు, తన జీవితం ఇంకా మారుతూ ఉందని ఆశ లేనప్పుడు, సంతోషం లేనప్పుడు, దుఃఖం వేదన యాతనతో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు, తనని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దావీదు జ్ఞాపకం చేసుకొని తన కుటుంబానికి ఏం చేయాలని ఆశపడతా ఉన్నాడంట, ఉపకారం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఉపకారం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలా ఉపకారం చేయడానికి దావీదు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంట, అక్కడే రాయబడింది, దయ కలిగిన మనసు. దయ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ దయ కలిగిన దావీదు ఎవరిని కరుణించడానికి, కనికరించి ఎవరిని బాగు చేయాలని ఇష్టపడతా ఉన్నాడండి, మెఫీబోషెత్. ఇప్పుడు మన తలంపులకి మనం వెళ్తాం. ఇది ముందు స్టోరీ. ఇప్పుడు దీన్ని అన్వయించుకొని మన జీవితానికి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడండి, యేసు ప్రభు వారికి. మెఫీబోషెత్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు, మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు దావీదు సౌలు ఇద్దరు ఎలా ఉన్నారు, ఎవరు ఏమవుతారు, వాళ్ళిద్దరు మామ అల్లుళ్ళు అవుతారు. అంతేనా. అయితే మామ దావీదుని ఏం చేస్తూ ఉన్నాడు, దావీదే స్వయంగా తన నోటితో పలుకుతాడు కదా, ఏమని, మరణానికి నాకు ఎంత దూరం ఉందంట, అడుగు దూరమే ఉందంట. అడుగు దూరంలో పెట్టి సౌలు అల్లుడిని ఏం చేయాలనుకుంటా ఉన్నాడు, ఏం చేయాలనుకుంటా ఉన్నాడు, అలా చంపాలనుకుంటా ఉన్నాడు. ఇలా చంపాలనుకుంటా పరిస్థితుల్లో ఇప్పుడు సౌలు సంతానం దావీదు ఏం చేయాలి, ఇప్పుడు అవకాశం వస్తే ఏం చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలా లేదా. కానీ దావీదు చేస్తూ ఉన్నాడా, అయితే మొదటి తలంపులో నేను వస్తూ ఉన్నాను. ఇప్పుడు సౌలు సంతానం దావీదుకి ఎలా ఉంది, శత్రువు సంతానం. అంతే కదా. అయితే శత్రువు అయినప్పటికి కూడా దావీదు ఏం చేస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ఉపకారం చూపుతూ ఉన్నాడు. ఇది మొదటి తలంపు. ఇప్పుడు నీవు నేను కూడా, మనందరం కూడా మన పాపాన్ని బట్టి, మన అవిధేయతని బట్టి, మన మన తొట్టుబాటును బట్టి, మన పతనాన్ని బట్టి, మనం కూడా మన క్రియలు ఆలోచనలు బట్టి మనం కూడా దేవునికి ఎలాంటి వారం, శత్రువులమే కాదా. చూడండి ఆ మాట చూద్దామా. చూడండి, మనం శత్రువులం అయిపోవడానికి కారణం ఏంటి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, త్వరగా చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనం శత్రువులం అయిపోవడానికి కారణం ఏంటి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనం దేవునికి శత్రువులుగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే, దేన్ని ప్రేమిస్తూ ఉన్నామమ్మా, దేన్ని ప్రేమిస్తూ ఉన్నా, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్న స్నేహాన్ని ప్రేమిస్తాం. లోకంతో మనం ఏం చేస్తూ ఉన్నాం, స్నేహం చేస్తూ ఉన్నాం. లోకంతో స్నేహం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎలాంటి వారంట, శత్రువులం అయిపోవడానికి కారణం ఏంటి అంటే, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 5:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. చాలు. ఏమున్నాయంటే మన జీవితంలో క్రియలు ఉన్నాయి. ఏం క్రియలు, ముందే ఉంది చూడండి. ఏమున్నాయంటే లోకంలో మనం క్రియలు కలిగి ఉన్నాం. క్రియల్లో ఏమున్నాయంటే, చదవమ్మా,
మొట్టమొదటిగా మన జీవితంలో మన మాటలు ఎలా ఉన్నాయి? వ్యర్థమైన మాటలు కలిగిన జీవితంలో గత కాలంలో మనం ఉన్నాం. అంతేనా? తర్వాత ఆ, పై వచ్చిన చదవక ఒక్కొక్కటి చదవండి. ఒకటేంటి? వ్యభిచారం. రెండవది ఏంటి? అపవిత్రమైన జీవితం కలిగిన ప్రజలం, విగ్రహారాధికులం, లోభత్వం కలిగిన ప్రజలం, తర్వాత చాలు, వ్యర్థమైన మాటలు కలిగిన పరిస్థితుల్లో మనం ఉంటా వచ్చాం. అంతేనా? ఇంకా చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-4 వచనాలు. 2 తిమోతి 3వ అధ్యాయం 2-4 వచనాలు. తిమోతికి రాసిన ఎలాంటి ప్రజలు, ఎలాంటి గుంపులో ఉన్నామంటే మన గత కాలంలో స్వార్థం కలిగిన ప్రజలంగా ఉన్నాం, ధనాపేక్షలుగా ఉన్నాం, బింకమలాడే గుంపులో ఉన్నాం, అహంకారంగా ఉన్నాం, దోషకులుగా ఉన్నాం, తల్లిదండ్రులకు ఎలాంటి ప్రజలమంట? అవిధేయులుగా ఉన్నామంట, కృతజ్ఞత ఏ మాత్రం కూడా మన జీవితంలో లేనివారంగా ఉన్నాం, అపవిత్రులుగా జీవిస్తూ ఉన్నాం, అనురాగరహితులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, అతిద్వేషులుగా మనం ఈ లోకంలో ఉన్నాం, అజితేంద్రియులం, సజ్జన ద్వేషులుగా ఉన్నాం, ద్రోహులుగా ఉన్నాం, మూర్ఖులుగా ఉన్నాం, గర్వాంధులుగా ఉన్నాం, దేవుని కంటే ఎలాంటి ప్రజలమంట? కాబట్టి ఇవన్నీ కూడా లోకంలో ఉన్నాయి. ఈ గుంపులో మనం గత కాలంలో ఉన్నామా లేదా? ఉన్నాం కనుక మనం దేన్ని స్నేహిస్తూ ఉన్నాం? లోకాన్ని స్నేహిస్తూ ఉన్నాం. లోకాన్ని స్నేహిస్తూ ఉన్నాం కాబట్టి మనం ఏం చేయబడతా ఉన్నాం? దేవునికి. కాబట్టి దేవునికి శత్రుత్వం, దేవునికి మనకు శత్రుత్వంగా మారిపోవడానికి ఇవన్నీ కారణం. ఇవన్నీ కూడా ఏంటివి? క్రియలు అని చెప్పాను కదా. ఈ క్రియలు ఎలాంటి క్రియలు? కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఎలాంటి క్రియలంట? ఈ క్రియలు ఏంటి? ఇలాంటి ఈ క్రియల ద్వారా మనం ఏమి సంపాదించుకుంటా వచ్చాం? ఏంటంటే ఇప్పుడు ఈ క్రియలన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా వచ్చాయి? ఇవి క్రియలు మన జీవితం అవి ఘోరమైనవని మనం జ్ఞాపకం చేసుకుని తప్పిపోయాం. ఈ ఘోర క్రియలు చేసి మనం ఏం చేసుకుంటా వచ్చాం? పాపాన్ని తెచ్చుకుంటా ఉంటాం. పాపం ఏంటిదంట పాపం? బహు ఘోరమైనది. ఘోరమైన పాపం చేసిన ప్రజలం. ఈ పాపం మన మీద ఏం చేస్తూ ఉంది? చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. ఈ పాపం మన మీద ఏం చేస్తూ ఉంది? ఈ పాపం, ఘోరమైన పాపం మన జీవితంలో ఏం చేస్తూ ఉంది? 59వ అధ్యాయం 12వ వచనం. చేసిన తిరుగుబాటు మా పాపములు. ఎంత గొప్ప మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం మన మీద ఏం చేస్తూ ఉందంటమ్మా? ఈ మాట జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పాపం ఎలాంటిదని మనం తెలియక చేసాం, ఘోరమైనదని జ్ఞాపకం లేక, పాపం ఘోరమైందని తెలియక మన ఘోరమైన పాపం చేస్తూ వచ్చాం. ఈ ఘోరమైన పాపం మన జీవితంలో ఏం చేస్తూ ఉందంట? మన మీద సాక్ష్యం పలుకుతూ ఉంది. అంతేకాదు, ఇంకా బైబిల్లో మనం చేస్తాం. పాపం మనల్ని ఏం చేస్తూ ఉందంట? పట్టుకుంటా ఉందని తెలుస్తాం. పాపం మనం లాగేస్తూ ఉందని జ్ఞాపకం చేసుకుంటా ఉందాం. కాబట్టి ఈ పాపం బహు ఘోరమైంది. ఈ ఘోరమైన పాపం చేసి మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? పాప ఫలితం ఏంటి? మరణం. ఏంటి? ఆరని అగ్ని, తీరని బాధ, యాతన, వేదనకరమైన స్థలానికి మనం వెళ్ళవలసిన గుంపులో ఉన్నాం. అంతేకాదు, ఇంకా ఎలాంటి వారం? పిరికివారిగా, అవిశ్వాసులు, అసహ్యులుగా, నరహంతకులుగా ఈ లోకంలో జీవించి వారందరి కోసం ఏముందంట? అగ్నిగుండం, మరణం ఈ లోకంలో కాచుకొని ఉంటా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మన జీవితంలో మనం కూడా మన పాపాన్ని బట్టి, మన అపవిత్రతను బట్టి నిత్య నాశనానికి దగ్గరే, మనం యాతన, వేదనకరమైన స్థలానికి మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు
మన దుఃఖంలో కన్నీరు, వేదన, రోదన ఉన్నప్పుడు, ఏ మాత్రం కూడా పాపం మనకు బాధ, నింద, అవమానాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు, సిగ్గు, అవమానాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేదు? జ్ఞాపకం చేసుకుంటా వచ్చారు ఎవరన్నా? ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు. అయితే ఏం ప్రభు ఎప్పుడు ఎవరంట? గొప్ప దేవుడు ఉదయకాల సమయంలో మన మీద ఏం చేశాడు అంటే, చూడండి ఆ మాట చూద్దాం. గొప్ప ప్రభు మన మీద ఏం చూపాడంట? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. మన మీద ఏం చూపాడంట? విశేషమైన కనికరాన్ని చూపుతా వచ్చాడు. ఏం చూపాడంటే, మొట్టమొదటిగా దేవుడు మన దూరస్థులమైనప్పుడు, మనం శత్రులమైన మన మీద ఎవరు జాలి లేక, మన దుఃఖం, వేదన బట్టి పాతాళం, వేదన, యాతన అనుభవించాల్సిన మన జీవితంలో దేవుడు మన మీద ఏం చూపాడంట? ఏ కనికరం అంటండి? విశేషమైన కనికరాన్ని చూపుతా వచ్చాడు. విశేష కనికరం చూడటమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. మన మీద ఏం చూపుతా వచ్చాడంట? మహాప్రేమను చూపుతా వచ్చాడు. ఏంటిది ఈ విశేష కనికరం అంటే? ఏంటి అంటే, మనం తేలుని గమనిస్తూ ఉంటాం. తల్లి తేలు ఉంది కదా, తన బిడ్డ బయటికి రావాలి అంటే తల్లి తేలు ఏమైపోవాలి? చనిపోవాలి. తల్లి చనిపోతేనే పిల్ల తేలు బయటకు వస్తా. అటువంటి విశేషమైన కనికరం చూపుతా వచ్చాడు. కనికరం ఫలితం ఏంటంటే, మన మీద ఏం చూపుతా వచ్చాడు? మహా ప్రేమను చూపుతా వచ్చాడు. ఈ మహాప్రేమ మన మీద చూపిన కారణం చేత ఏంటిది? మహాప్రేమలో ఏముంది అంటే, మహాప్రేమకు అర్థం ఏంటి అంటే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇష్టమాయను చాలు. తర్వాత 12వ వచనం. విభాగించుకును ఏలైనగా మరణము నొందినట్లు. చాలు. ఏమైపోయాడంట? ప్రాణాన్ని ఏం చేశాడంట? ప్రాణాన్ని. ఇదే మహాప్రేమ గుర్తు. మహాప్రేమ ఈ ఉదయకాలసంలో ఏం చేస్తూ ఉంది అంటే, మన నిమిత్తం ఏం చేస్తూ ఉంది? ప్రాణాన్ని దారపోస్తూ ఉంది. ఎందుకు? చూడండి తర్వాత 12వ వచనం 3వ లైన్. అతిక్రమం చేయవారిలో ఎంచబడినవాడు ఆయన, అనేకుల పాపములు భరించుచు ఏం చేస్తూ వచ్చాడంట? అనేకుల పాపాన్ని ఏం చేస్తూ వచ్చాడంట? భరిస్తూ తన రక్తాన్ని ఏం చేస్తూ వచ్చాడంట? దారబోస్తూ వచ్చాడు. ప్రియమైన వారులారా గమనించాడు. కాబట్టి అతిక్రమం చేయవారిలో ఒకటిగా ఎంచబడతా వచ్చాడు. ఆ కలువరి శిలువలో 3 మేకుల మధ్య వేలాడబడతా వచ్చాడు. స్వరూపం కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు. తలపై ముళ్ళ కిరీటం, చేతుల్లో చేలులు, కాళ్ళల్లో చేలులు, శరీరం అంతా నాగడి చాళ్ళ వల్లే దున్నబడతా వచ్చింది. ఇంకా తన శరీరంలో పక్కలో బల్లెపోటు, తన రక్తమంతా ఏం చేయబెడతా వచ్చిందండి? కారబడింది. తర్వాత ఏమొచ్చాయి? చివరిగా నీరు ప్రవహిస్తూ వచ్చింది. ఓ ప్రియమైన వారులాన్ని, ఈ ఉదయకాలంలో ఇటువంటి మహాప్రేమను మన పట్ల చూపిస్తూ వచ్చాడు. మహాప్రేమ చూపించడం ద్వారా మన జీవితంలో ఏం కలిగింది? ఈ మాట చూద్దాం. కాబట్టి గొప్ప దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏం జరిగింది? ఆయన సిలువలో బలి అవ్వడం వల్ల మనకు వచ్చింది మొట్టమొదటి కలిగిన ఫలితం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఒక్క నిమిషము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏమొచ్చింది మన జీవితంలో? ఏమొచ్చిందంట? ఏ రక్షణ అంట? గొప్ప రక్షణ. కాబట్టి దేవుడు మన జీవితంలో, మనం శత్రులమై ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు ప్రేమించి మనకేమిచ్చాడంట? గొప్ప రక్షణ ఇస్తా వచ్చాడు. అంతేనా? చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎలా? ఇందాక శత్రువులమని చెప్పాం కదా, ఇప్పుడు శత్రుత్వం, మనం ఎలా శత్రుత్వం, దేవునితో శత్రుత్వం ఎలా పోయింది? శత్రువులమై ఉండగా చెప్పాను కదా, ఆ కుమారుని మరణం ద్వారా చూడండి ఇప్పుడు శత్రుత్వం పోయింది. శత్రుత్వం పోయి మన జీవితంలో ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. ఈ సమాధానమే ఈ ఉదయకాల సమయంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, ఆయన ఘోరమైన మరణం ద్వారా
మన శత్రుత్వాన్ని తీసివేసి మన జీవితంలో ఏమి ఇస్తా వచ్చాడంట? సమాధానం ఇస్తా వచ్చాడు. మొదటి తలంపులో మనం చూస్తూ ఉన్నాం, గొప్ప దేవుడు మన జీవితంలో, దేవుడు సమాధానం మన జీవితాన్ని ఏం కలుగు చేస్తూ ఉంది అంటే ఏమి ఇస్తూ ఉంది? గొప్ప రక్షణ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో, మొదటి తలంపు నేను ముగిచేస్తూ ఉన్నా, గొప్ప దేవుడు మన జీవితంలో ఏమి ఇస్తా వచ్చాడంట? గొప్ప రక్షణ ఇస్తా వచ్చాడు. గొప్ప రక్షణ ఇస్తా వచ్చాడు. ఎప్పుడు రక్షణ ఇస్తా వచ్చాడు? మనం శత్రువులమై ఉన్నప్పుడు, మన పాపాన్ని బట్టి, మన ఘోరమైన పాపాన్ని మనం ఉన్నప్పుడు, ఆయన కుమారుని మరణం ద్వారా, ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా, విశేష కనికిరాన్ని మన పట్ల చూపడం ద్వారా, మహాప్రేమను మన పట్ల చూపడం ద్వారా, తన రక్తాన్ని దారపోయడం ద్వారా, ఆ కుమారుని మరణం ద్వారా మనకేమి ఇస్తా వచ్చాడు? సమాధాన పరుస్తూ వస్తాడు. ఆ శత్రుత్వాన్ని తీసివేసి మనకేమిచ్చాడు? గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండో తలంపుకి వెళ్దామా? రెండో తలంపు చూడండి. ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడుతూ ఉన్నామండి? ఎవరమ్మా? మెఫీబోషెత్. మెఫీబోషెత్ జీవితంలో ఇప్పుడు మారిపోతూ వచ్చింది, తన పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. తను కూడా ఇప్పుడు ఆ పరిస్థితి విడిపించబడి గొప్ప రక్షణ పొందుతూ వచ్చాడు. అర్థమవుతుందా? రెండవ తలంపు. ఇప్పుడు మెఫీబోషెత్ భౌతికంగా ఎలాంటి వ్యక్తి? ఎలాంటి వ్యక్తి? కుంటికాళ్ళు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కుంటికాళ్ళు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? నడుస్తాడా? మీలా పరిగెత్తాడా? మీలాగా కూర్చోగలడా? ఏం తెలియజేస్తాం? భౌతికంగా అతను ఎలాంటి వ్యక్తి? ఆ పదం చెప్పాలి. బలహీనుడు. ఎలాంటి వ్యక్తి? బలహీనులం. మొదటి తలంపులో మనం ఎవరు? ఇంకా శత్రువులం. ఇప్పుడు ఎవరు? బలహీనులం. ఈ బలహీనత మన జీవితంలో ఏం తీసుకొస్తూ ఉంది అంటే, ఎన్నో ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది. ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు అనుకునే పరిస్థితి, ఎవరైనా వచ్చి నా జీవితాన్ని మారుస్తారేమో అని పరిస్థితి, ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు అతనికి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, బట్టలు వేయాలంటే ఒకరు, స్నానం చేయించాలంటే ఒకరు, ఎవరిని తీసుకెళ్ళాలి, ప్రతిదానికి ఎవరి మీద ఏదో దాని మీద మనం ఏం చేయాలి? ఇదే ఈ బలహీనత ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని తీసుకొస్తూ ఉంటారు. అయితే మనం ఇంకా బలహీనమై ఉన్నప్పుడు దేవుడు మన మీద ఏం చేస్తూ వచ్చాడంట? చూడండి ఏం చేస్తూ వచ్చాడు చూడండి. 103వ కీర్తన 13వ వచనం. ఏం చేస్తూ వచ్చాడు అంటే 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 13వ వచనం. రెండో మాటలో మనం బలహీనమైనప్పుడు దేవుడు మన మీద ఏం చూపాడంట? జాలి. ఎవరి మీద చూపుతారంట? తండ్రి కుమారులు ఎలా జాలి పడినట్లు యెహోవా మన మీద జాలి పడ్డాడు. ఎప్పుడు జాలి పడ్డాడు? చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. చూడండి, ఎక్కడున్నామంట? అరణ్య ప్రదేశం లాంటి అనుభవాలు, భీకర ధ్వని కలగండి అటువంటి అనుభవాలు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంట? చూడండి, ఇందాక జాలిపడిన దేవుడు మనల్ని ఏం చేశాడంట? కనుగొన్నాడంట. తర్వాత ఆవరించాడంట, పరామర్శించాడంట. ఎలా కాపాడుతూ ఉన్నాడంట? కన్ను పాప వలె మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? కాపాడుతూ ఉన్నాడంట. ప్రియమైన వారులారా గమనించండి. అంతేనా? చూడండి, ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు మన దేవుడు? 13వ అధ్యాయం, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13-14 వచనాలు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13-14 వచనాలు. కీర్తన గ్రంథం. ఎక్కడున్నాడంట? మనం ఎక్కడున్నాం? ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో నుంచి ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? కనిపెట్టాడంట, దృష్టించుతూ ఉన్నాడంట. భూలోక నివాసులందరి వైపు నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నేను ఒంటరి, నాకెవరు లేరు, నేను బలహీనుడు నువ్వు అనుకుంటా ఉన్నావేమో. దేవుడు నిన్ను ఏం చేస్తా ఉన్నా? ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నాడంట? ఆకాశం నుంచి చూస్తూ ఉన్నా అంట. చూడటమే కాదు, చూస్తూ ఉన్నాడంట, కాపాడుతూ ఉన్నాడంట, దృష్టించుతాడంట. ఎవరిని మర్చిపోలేదని బైబిల్లో మనం చూస్తాం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అనుకుంటాడు. కాబట్టి మెఫీబోషెతుని సౌలు ఎంతోమందికి ఉపకారం చేస్తుంటాడా లేదా? ఏ ఒక్కరైనా సౌలు చేసిన ఉపకారాన్ని బట్టి మెఫీబోషెతు మీద ఉపకారం చూపారా? జాలిపడ్డారా? అసలు మెఫీబోషెతు ఎక్కడున్నాడో కనుగొన్నారా? అలాంటి మన జీవితంలో దేవుడు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నాడంటే మనల్ని ఆకాశంలో నుంచి చూస్తూ ఉన్నాడు. చూడటమే కాదు,
కనుగొనడమే కాదు, ఇంకా ఏం చేస్తూ ఉన్నాడంట? 8వ అధ్యాయం కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తా ఉన్నా అంటే ఉన్నత స్థలముల్లో నుంచి. ఓ చూడండి, దేవుడు ఇందాక చూడటమే కాదు, జాలి పడ్డమే కాదు, ఉన్నత స్థలములో నుంచి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడంటే. ఎవరైనా ఈ పని చేస్తారా? మెఫీబోషెత్తుని నడిపిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి నువ్వు పడిపోయిన ప్రతి సందర్భంలో నువ్వు పడిపోతావేమో అని దేవుని దూతలు నీకేం చేస్తా, నీ పాదము తొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడిన పరిస్థితులు ఎన్ని. అంతేనా? ఇప్పుడు మనం చదివిన భాగంలో ఎక్కడి నుంచి అంట? ఉన్న స్థలంలో నుంచి నీ చెయ్యి పట్టుకుంటా ఉన్నాడు. పట్టుకుంటావు ఎక్కడ పడిపోకుండా, తప్పిపోకుండా. నీ యాత్రా జీవితంలో నువ్వు తప్పిపోతావేమో, పడిపోతావేమో, నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడిగా ఉన్నాడు. అంతేనా? చూడండి, తిమోతి పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం 17-18 వచనాలు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. 2వ తిమోతి 4వ అధ్యాయం 17-18 వచనాలు. పౌలు చెప్తా ఉన్నాడు అక్కడ ఏమని? ఆయన నా కుడి చివరి మాట, నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. కాబట్టి మనం ఒంటరైన ప్రతి పరిస్థితుల్లో, మనకెవరు ఇబ్బంది, ఏ ఆదరణ లేనప్పుడు, ఎటువంటి ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడున్నా అంట మన ప్రక్కన నిలిచి మనల్ని ఏం చేసే దేవుడు అంట? పౌలుని బలపరిచిన దేవుడు ఉదయకాల్సం నిన్ను కూడా బలపరిచిన సందర్భాలు జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తా ఉన్నాం. వీటన్నిటికన్నా మించి ఇంకా 94వ కీర్తన 14వ వచనం. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా మనల్ని ఏం చేయడంట? ఏం చేసే దేవుడు కాదంట. చూడండి, అందరూ విడిచిపోయారు మెఫీబోషెతుని. అందరూ విడిచిపెట్టారా లేదా? కానీ దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నా అంట? వెడబాయేవాడే దేవుడు కాదంట, విడనాడే దేవుడు కాదంట. కాబట్టి అంతేకాదు, ఇంకా మనం చూద్దాం 145వ కీర్తన 14వ వచనం. 145వ కీర్తన చూడండి ఈ మాట. అంతేకాదు, పడిపోయి వారందరినీ ఉద్ధరించే దేవుడు. కృంగిన వేళలో ఎన్నిసార్లు కృంగిపోయావు, ఎన్నిసార్లు పడిపోయావు, దేవుడు నేను ఏం చేస్తా ఉన్నా అంట? లేవనెత్తుతా ఉన్నాడు. నేను అలానే వదిలివేయడం లేదు ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి ఇటువంటి దేవుడు, వీటన్నిటికన్నా మించి అన్ని మాట చూసి మనం 2వ తలం ముగిచేద్దాం. 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన 19వ వచనం. నా హృదయం నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకి ఏం కలుగు చేస్తూ ఉందంట? హృదయములు ఏమున్నాయంట? విచారములు ఏమైపోతూ ఉన్నాయంట? హెచ్చైపోతూ ఉన్నాయంట. ఇటువంటి హెచ్చైన ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ఏ ఆదరణ అంట? ఏ ఆదరణ అంటండి? గొప్ప ఆదరణ ఇస్తూ ఉన్నాడు. ఇంకా నేను మాటలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. 2వ తలంపు ముగిచేస్తూ ఉన్నా. 2వ తలంపులు ఏం చూస్తూ ఉన్నాం? దేవుడు ఎలాంటి దేవుడు అంట? ఎలాంటి దేవుడు అంట? మనం చూస్తూ ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు? మొదటి ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు. మన శత్రువులమైనప్పుడు మనకేమిచ్చాడు? రక్షణ. ఏ రక్షణ? దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి? గొప్ప రక్షణ ఇచ్చా. రెండవది ఏంటి? మనం బలహీనమైన ప్రతి సందర్భంలో మన కనుగొని పరామర్శించి ఆవరించి బలపరిచి మన ప్రక్కన నిలుస్తూ మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తూ ఏం చేస్తూ ఉన్నాడు? మన గొప్ప ఆదరణ ఇస్తూ ఉన్నాడు. 2వ మాట. 3వ తలం చూసి మనం ముగిచేద్దాం. చూడండి 9వ అధ్యాయం 11వ వచనం. 9వ అధ్యాయం 11వ వచనం చివరి మాట. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడై ఉన్నట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. కాబట్టి మెఫీబోషెతు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? ఇందాక ఎక్కడున్నాడు? లోదేబార్లో చీకట్లో ఉన్న అనుభవం నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి వచ్చాడంట? రాజు బల్ల యొద్దకు వచ్చాడు. రాజు బల్ల యొద్ద ఏం చేస్తా ఉన్నాడంట? ఒక రోజా, 2 రోజులా? అక్కడే రాయబడింది చూడండి 13వ వచనం. 13వ వచనం. యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము. 3వ మాట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నా అంటే రాజు మెఫీబోషెతు ఎక్కడికి వచ్చాడంట? రాజు బల్ల యొద్ద భోజనం చేసే అనుభవానికి వచ్చాడు. ఏం తెలియజేస్తూ ఉంది ఈ మాట అంటే, మనం కూడా మన పరిస్థితిని బట్టి
ఏమాత్రం కూడా నిరీక్షణ లేనప్పుడు, కృంగిపోతా ఉన్నప్పుడు, చూడండి ఆ మాట మనం చూద్దాం. మనం అటువంటి పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నాడంటే 136 కీర్తన 23 వచనం ప్రకారం మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? 123 కీర్తన 136 కీర్తన 23 వచనం. 136 కీర్తన 23 వచనం. మెఫీబోషెత్ ఏ దశలో ఉన్నాడంట? దేని దశలో ఉన్నప్పుడు? ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంట? దేని దశలో ఉన్నప్పుడు మెఫీబోషెత్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అంతేనా? మనల్ని కూడా దీని దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఎక్కడ చేర్చాడంట ఆయన్ని? మెఫీబోషెత్ను ఎక్కడ చేర్చాడు? రాజు బల్ల యుద్ధ చేరిస్తూ వచ్చాడు. అందుకే మనం కూడా చూడండి, రెండో పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2:9 మనం చూస్తాం. దేవుడు మనల్ని కూడా ఎక్కడ చేర్చాడంటే ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహంలో చేరుస్తూ వచ్చాడు. యాజక సమూహంలో చేరుస్తూ వచ్చాడు. అంతేకాదు మనం చూస్తాం 114 కీర్తన 2వ వచనం. 114 కీర్తన 2వ వచనం. 114 కీర్తన 2వ వచనం. స్థలమాయను. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? ఒక రాజ్యముగా చేస్తూ వచ్చాడు. అంతేకాదు సదాకాలం దేవుని బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యం మనకి ఇస్తూ వచ్చాడు. అంతేకాదు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. తండ్రితో పాటు ఏం చేస్తా వచ్చి ఎక్కడ కూర్చోబెడతా ఉన్నా అంట? తండ్రి సింహాసనం యొద్ద మనల్ని కూడా కూర్చోబెడతా వచ్చాడు. అంతేనా? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. ఎక్కడ చేర్చాడంట? అక్కడ రాయబడిన మాట ఏంటి? నిశ్చలమైన రాజ్యానికి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? పాత్రులుగా చేస్తూ వచ్చాడు. ఓకేనా? కాబట్టి ఇలా చేయడానికి దేవుడు మన మీద ఏం చూపుతా వచ్చాడు? రాజు దగ్గర సదాకాలం భోజనం చేసే భాగ్యం ఇచ్చాడు. నిశ్చలమైన రాజ్యానికి మనల్ని వారసులు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనం దగ్గర మనం కూర్చునే భాగ్యం ఇస్తూ వచ్చాడు. అంతేకాదు 1 దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దశలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1 దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రాకడ వరకు మనము నిద్రించిన వారి కంటే సదాకాలం ప్రభు బల్లలో సదాకాలం మన ప్రభువుతో కూడా ఉండే భాగ్యాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? ఇంత గొప్ప ఆధిక్యత మనకి ఇస్తూ వచ్చాడు. ఒకప్పుడు మనం ఎలాంటి వారమో, ఎక్కడున్నామో, చీకట్లో ఉన్నవారు మనల్ని అందరినీ, చీకట్లో ఉండి శత్రు సంబంధమైన కార్యాలు చేస్తూ ఉన్న మనల్ని మన మీద ఏం చేస్తూ వచ్చాడా? ఆయన అరుణోదయ దర్శనం అనుగ్రహించి మనల్ని రాజులైన యాజక సమూహంలోకి మనం చేరుస్తూ వచ్చాడు. అంతేగా సదాకాలం రాజు బల్ల యొద్ద సదాకాలం దేవునితో ఉండే భాగ్యం, నిశ్చలమైన రాజ్యానికి వారసులు చేస్తూ వచ్చాడు. రాజులైన యాజక సమూహంలోకి మనల్ని చేరుస్తూ వచ్చాడు. ఇలా చేయడానికి దేవుడు మన పట్ల 3వ తలంపుగా ఏం చూపిస్తూ ఉన్నాడు అంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం ఏముంది? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. చూడండి, ఎందుకు మనం ఎక్కడో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంట? సమకూర్చాడంట. ఎలా సమకూర్చాడంట? మూడో మాట ఏంటి? ఏ మాట? గొప్ప వాత్సల్యము మన మీద చూపిస్తూ ఉన్నా. నేను ముగిచేస్తూ ఉన్నా. ఈ 3 మాటల అనుభవంలో మనం ఆరాధించే వారంగా ఉన్నాం. ఏం చూస్తూ వచ్చామండి ఆరాధనలో? దేవుడు ఎలాంటి వాడు? గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తూ వచ్చాడు? గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఎవరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు? మెఫీబోషెత్ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈ మెఫీబోషెత్ మనల్ని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మొదటి తలంపులో మనం కూడా శత్రు సంతానమైన సౌలు సంతానంలోనే వచ్చిన మెఫీబోషెత్ దావీదుకి ఎలాంటి వ్యక్తి? శత్రు సంతానంలో వచ్చిన మనల్ని కూడా, శత్రువులమైన కూడా మనల్ని కూడా, లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన క్రియల్లో పాలు పొందిన మనం కూడా, బహుఘోరమైన పాపం చేసిన మన మీద దేవుడు ఏం చేస్తా వచ్చాడు? శత్రులమైన పాపాన్ని బట్టి శత్రులమైన మన మీద దేవుడు ఏం చెప్తా వచ్చాడు? విశేష కనికరాన్ని చూపుతా వచ్చాడు. మహాప్రేమను చూపుతా వచ్చాడు. తర్వాత ఏం చూపుతా వచ్చాడు? మన పాపం అంతని పరిహరించడానికి తన రక్తాన్ని
దారపోస్తూ వచ్చాడు. ఫలితంగా మన జీవితంలో మనకేం అనుగ్రహిస్తూ వచ్చాడు? దేవుని కుమారుని మరణం ద్వారా మన శత్రుత్వాన్ని తీసివేసి సమాధానపరిచి మనకేమిచ్చాడు? గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇది మొదటి తలం. రెండో తలంపు ఏంటి? మనం ఇంకా బలహీనమైనప్పుడు, ఒకరి మీద ఆధారపడతా ఉన్నప్పుడు, ఎవరు మనల్ని అని మెఫీబోషెతు వల్ల ఎవరు మనల్ని చూసేవారు కానీ, ఆదరించేవారు కానీ, ఆదరించేవారు కానీ, పలకరించేవారు కానీ, పరామర్శించేవారు ఎవరూ లేనప్పుడు ఉన్న స్థలంలో నుంచి దేవుడు మనల్ని చూస్తూ వచ్చాడు, కనుగొంటూ వచ్చాడు, పరామర్శిస్తూ వచ్చాడు, ఆవరిస్తూ వచ్చాడు, మన మీద జాలి పడుతూ వచ్చాడు. కుమారుడు మీద తండ్రి జాలి పడినట్లు మన మీద జాలి పడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే మన హృదయం మంది విచారములు హెచ్చుతూ ఉన్నాయి. విచారములు హెచ్చి రెండవది మన పట్ల ఏం చూపుతూ వచ్చాడు? గొప్ప ఆదరణ చూపుతూ వచ్చాడు. మూడవది ఏంటి? మనం ఎక్కడో ఉన్నప్పుడు, ఏ మాత్రం కూడా ఎట్టి అర్హత లేనప్పుడు గొప్ప వాత్సల్యంతో చూపించి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? సమకూరుస్తూ. ఎంత గొప్ప సమకూర్పు అంటే, సదాకాలం మెఫీబోషెతు ఎవరి దగ్గర ఉన్నాడు? రాజు బల్ల యొద్దే భోజనం చేసే గొప్ప భాగ్యం ఇచ్చైతే మనల్ని కూడా మనం విడిచిపెట్టక సదాకాలం దేవునితో ఉండే భాగ్యం, ఆయన సింహాసనం దగ్గర ఉండే భాగ్యం, నిశ్చలమైన రాజ్యానికి వారసులమయ్యే భాగ్యం మనకి ఇస్తానుకృతి ఇచ్చాను. ఇటువంటి గొప్ప కార్యాలు చేసిన దేవుడిని మనం ముందుగానే మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దీన్ని ఆరాధించడం ఏంటి? మంచిది. ఈ మంచి కార్యాన్ని మనం చేద్దాం. ఆరాధించడం ఏంటి? దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని ఉదయకాలం నెరవేర్చి దేవుని సంతోషించే ఆరాధన చేసి దేవుని సంతోషపెట్టే